హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఎగ్జాక్ట్‌లీ 4:00కే లేసా. సో, బోండా కోసం పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నా కలపనికి పెరుగేసి, అందులో జీలకర్ర, కొంచెం చిన్నగా పచ్చిమిర్చి, సోడా, సాల్ట్ ఏసి, ఆ తర్వాత ఇంట్లో అయితే మంచిగా క్లీన్ చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇల్లు చాలా క్లీన్‌గా ఉంటే అంత ఇష్టము. అంత చక్కగా కూడా చేసుకుంటా. చూడండి ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత సింకు అన్నీ సాఫ్ చేసుకున్న తర్వాత ఇంట్లో అయితే క్లీన్ చేస్తున్నా. సో, డైలీ నేను 4:30 లేదా లాస్ట్ టైమ్ ఇంకా ఓపిక లేకపోతే 5కి అయితే ఎగ్జాక్ట్‌లీ లేస్తా. ఇంట్లో క్లీన్ అయిపోయింది. ఆ తర్వాత స్టెప్స్ క్లీన్ చేస్తున్నా. డైలీ క్లీన్ చేస్తా. కాకపోతే వీక్లీ 1 టైమ్ లేదా 2 టైమ్స్ వాటర్‌తో వాష్ చేస్తా. చూడండి ఎంత చీకటిగా ఉందో మా బింగో గాడైతే భయపడుతుండు వాటర్ చూసి. నిన్న కొన్ని బాంబులుంటే అవన్నీ పేల్చాం కదా! అంత డస్ట్ అంతుంది. అందుకే పైపేసి కడుగుతున్నా. సో, ఇంటి ముందు వాష్ చేసిన తర్వాత ఇగ చూడండి ముగ్గు కనిపిస్తలే. ఎంత చీకటుందంటే అంత చీకటుంది. 6 కాట్లే ఇంకా 10 మినిట్స్ తక్కువ 6 అయితుంది. ఆ తర్వాత నేను బట్టలన్నీ వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వంట చేద్దామని ప్రిపేర్ అయ్యా. వంట అయితే రైస్ అయితే చేశా. అదైతే వీడియో తీయలే మర్చిపోయినా. అండ్ బట్టలు వాష్ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడైతే వంట చేస్తున్నా. కర్రీ ఏమో వంకాయ కర్రీ చేస్తున్నా. వంకాయ కర్రీ అండ్ చారు ఎంతమందికి ఇష్టమో మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా బాగా ఇష్టము. సో, చారు అంటే చింతపండు రసం కోసం నేనేం ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. ఆల్రెడీ చింతపండు రసం నేను కలిపేసి పక్కకు పెట్టుకున్నా. ఇక్కడ పచ్చిమిర్చి కాలుస్తున్నానట. మిరియాలు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, ఒక ఎల్లిగడ్డ ఏసి అలా వక్క, చెక్క దంచి ఇందులో చారులోనైతే కలుపుతున్నా. ఆ తర్వాత తాలింపయితే ఏసిన అండ్ ఆనియన్స్ ఏస్తా. పచ్చి ఆనియన్స్ పచ్చి పులుసులో ఉంటే సూపర్‌గా ఉంటది. ఆ టేస్టే వేరప్పా! సో, చూడండి ఎంత బావుందో మన చారు అండ్ ఇక్కడనైతే మనం ఇంత మార్నింగే నానబెట్టుకున్నాం కదా! మైదా పిండిని. ఇది ఎలా ఉందో మళ్ళీ ఓపెన్ చేద్దాం. నేను హోటల్ టైప్ మోడల్ నాకొస్తది. కాకపోతే లోపల పిండి పిండి ఉంటదని పిల్లలకి డైజెషన్ కాదు, మనకు కూడా డైజెషన్ కాదని ఇలా చిన్నగా పునుగుల సైజులో ఇలా ఏస్తా నేను. సో, చాలామంది అనుకోవచ్చు ఏంటి హోటల్ టైప్ కావు కదా! ఇవి బోండాలంటారేంటి అనుకుంటారేమో. సో, కాదండి. అది ప్రాబ్లమ్ వచ్చేసి. హోటల్ టైప్ చేస్తే లోపల పిండి పిండి ఉంటది. డైజెషన్ కాదు. పిల్లలకి ప్రాబ్లమ్, మనకి ప్రాబ్లమ్ అని ఇలా అయితే చేస్తా. చట్నీ కోసం మీరేం చట్నీ ఎలా చట్నీ ప్రిపేర్ చేస్తారో చూడండి. నేనైతే ఏ చట్నీలోనైనా పచ్చి కొబ్బరి ఖచ్చితంగా ఉంటాయి. పచ్చిమిర్చి అండ్ పల్లీలైతే ఏంపుతున్నా. సో, అండ్ పచ్చి కొబ్బరి అలా కొంచెము పచ్చిమిర్చి ఏసి మిక్స్ చేశా. చూడండి చట్నీ అయిపోయింది. బోండా వేడి వేడి బోండా అయితే రెడీ. సో, ఈ బోండా అంటే ఎంతమందికి ఇష్టమో మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఓకేనా? రండి మరి తిందాం. వరంగల్‌కి రండి. బోండా తిందాం. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.